హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనకు మంచి ఆపర్చునిటీ ఫర్ ఉమెన్స్ అనమాట. ఇది కూడా మనకు జాబ్ ఆపర్చునిటీ. సో చూద్దాం మరి తెలంగాణలో మరి ఏ జిల్లా నుంచి వచ్చింది, మరి ఎవరు ఎలిజిబుల్, సో దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాం. సో చూస్తే మనకు తెలంగాణలో మనకు మరొక జిల్లా నుంచి అయితే రావడం జరిగింది. సో చూసుకుంటూ వచ్చేసి మనకు తెలంగాణలో ఉన్నటువంటి మరొక జిల్లా వచ్చేసి మనకు జయశంకర్ భూపాల్పల్లి. ఓకేనా, జయశంకర్ భూపాల్పల్లి నుంచి అయితే మనకు ఈ యొక్క రావడం అయితే జరిగింది. ఓకేనా, చూద్దాం మరి. సో దీనికి సంబంధించినటువంటి ఇక్కడ మనకు వచ్చినటువంటి పోస్టులు చూసుకుంటే మనకు ప్రీ ప్రైమరీ టీచర్స్, నథింగ్ బట్ ఇన్స్ట్రక్టర్స్ అండ్ అదేవిధంగా మనకు ఆయా. సో ఈ రెండు దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో చూద్దాం దీనికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్ అన్ని కూడా ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం, ఒకసారి చూసుకోండి. సో చూసుకోండి, ఇక్కడ వచ్చేసి మనకు కొత్తగా మంజూరు చేయబడిన ప్రీ ప్రైమరీ పాఠశాలలో ఖాళీగా ఉన్నటువంటి పోస్టులకు మనకు 10 నెలలకు తాత్కాలిక ప్రాతిపదికన అయితే మనకు ఈ యొక్క పోస్టులను అయితే భర్తీ చేస్తున్నట్టు చెప్తున్నారు. సంబంధించి దరఖాస్తులు కూడా ఆహ్వానిస్తున్నారు. సో చూసుకుంటే ఇది మనకు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జయశంకర్ భూపాల్పల్లి జిల్లా నుంచి అయితే మనకి ఒక నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది. సో చూసుకుంటే ఇక్కడ మెయిన్గా మనకు వచ్చేసి మీకు అందరికీ తెలుసు ప్రీ ప్రైమరీ టీచర్స్కి అండ్ ఆయాకి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్, అదేవిధంగా ఏజ్ రిలాక్సేషన్స్ అన్ని తెలుసు. ఇంటర్మీడియట్ ప్రీ ప్రైమరీ టీచర్స్కి ఇంటర్మీడియట్ ఉండాలి, లేదంటే ఇంకా హైయర్ స్టడీస్ ఉంటే సరిపోతుంది, మెయిన్ ఇంటర్మీడియట్ అనమాట. సో ఆయాకి వచ్చేసి 7th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఓకేనా, సో ప్రీ ప్రైమరీ టీచర్కి వచ్చేసి మనకు 18 నుంచి 34 సంవత్సరాల ఏజ్ ఉండాలి. సేమ్ ఆయాకి కూడా అంతే. ఇంకేమైనా ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటే యాజ్ ఫర్ మన స్టేట్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే మీకు సడలింపు అయితే ఉంటుంది, అది కూడా గుర్తుపెట్టుకోండి. సో ప్రీ ప్రైమరీ టీచర్కి వచ్చేసి 8,000 జీతం ఉంటుంది, ఆయాకి వచ్చేసి 6,000 జీతం ఉంటుంది. ఓకేనా, ఈ డీటెయిల్స్ అన్ని మీకు ఆల్రెడీ ప్రతి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసిన, ఇక్కడ అవసరం లేదు, మీరు ప్రీవియస్ వీడియోస్ ఉంటే చూసుకోండి. ఓకేనా, అప్లికేషన్ మోడ్ ఆఫ్లైన్లో చేయాల్సి ఉంటుంది. సంబంధిత ఎంఈఓ అధికారికైనా లేకపోతే సంబంధిత స్కూల్ హెడ్ మాస్టర్ కన్నా మీరు అప్లికేషన్ చేయాలి. ఓకేనా, ఒకసారి చూసుకోండి. సో చూద్దాం మరి ఇక్కడ మీ యొక్క జిల్లాలో ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి, మరి ఎన్ని వచ్చినాయి, మనకి ఏ విధంగా తెలవాలి, ఏ స్కూళ్ళలో ఉన్నాయి, ఇవన్నీ తెలిస్తేనే మనం అనేది వేకెన్సీస్ తెలిస్తేనే మనం అప్లికేషన్ చేయడానికి అయితే వీలుంటుంది. కాబట్టి సో చూసుకుంటే మనకు జయశంకర్ భూపాల్పల్లిలో మనకు వచ్చినటువంటి వేకెన్సీస్ ప్రకారం చూసుకుంటే దాదాపు మనకు ఒక 10 మండలాల్లో ఖాళీగా ఉన్నట్టు తెలపడం అయితే జరిగింది. సో వాటి పేర్లు అయితే రాస్తా, ఎన్నెన్ని ఉన్నాయో కూడా చెప్తా. ఫస్ట్ వచ్చేసి మనకు భూపాల్పల్లి. ఓకేనా, సో భూపాల్పల్లిలో మనకు వచ్చేసి 3 ఇన్స్ట్రక్టర్స్ అండ్ 3 ఆయాస్, అంటే నథింగ్ బట్ 3 స్కూళ్ళలో వచ్చింది కాబట్టి 3 ప్రీ ప్రైమరీ టీచర్స్ అండ్ ఆయా అనమాట, గుర్తుపెట్టుకోండి భూపాల్పల్లి. రెండోది వచ్చేసి మనకి ఇక్కడ చిట్యాల. ఓకేనా, చిట్యాల వచ్చేసి మనకు 4 ప్రీ ప్రైమరీ టీచర్స్ అండ్ 4 ఆయాస్ ఉంటాయి. అదేవిధంగా మూడోది వచ్చేసి మనకు గన్పూర్ మండల్. ఓకేనా, గన్పూర్ మండల్ వచ్చేసి మనకు దాదాపు ఇక్కడ కూడా మనకు 4 ప్రీ ప్రైమరీ టీచర్స్ అండ్ 4 ఆయాస్ ఉన్నాయి. మరొకటి చూసుకుంటే మనకు వచ్చేసి కాటారం. ఓకేనా, కాటారం వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ కాటారంలో 5 ఉన్నాయి ప్రీ ప్రైమరీ టీచర్స్, అదేవిధంగా ఆయాస్ కూడా 5 ఉంటాయి సేమ్. నెక్స్ట్ వచ్చేసి మనకు కొత్తపల్లి గౌరీ అనమాట. ఓకేనా, సో కొత్తపల్లి గౌరీ ఇక్కడ వచ్చేసి దాదాపు మనకు వచ్చేసి 2 ప్రీ ప్రైమరీ టీచర్స్ అండ్ 2 ఆయాస్ ఉన్నాయి. అదేవిధంగా ఆరోది వచ్చేసి మనకు మహాదేవ్పూర్. ఓకేనా, మహాదేవ్పూర్ ఇక్కడ వచ్చేసి మనకు 4 ప్రీ ప్రైమరీ టీచర్స్ అండ్ 4 ఆయాస్ ఉండడం జరిగింది. నెక్స్ట్ ఏడో చూసుకుంటే మనకు మహాముత్తారం. ఓకేనా, మహాముత్తారంలో వచ్చేసి మనకు దాదాపు 4 ప్రీ ప్రైమరీ టీచర్స్ అండ్ 4 ఆయాస్ ఉన్నాయి. 8దో చూసుకుంటే మనకు వచ్చేసి మల్లార్రావు విలేజ్ లేకపోతే మండల్, ఒకసారి చూసుకోండి. ఓకేనా, మల్లార్రావు విలేజ్ ఆర్ మండల్ ఇది చూసుకోండి. ఇక్కడ వచ్చేసి మనకు వచ్చేసి 7 ఉన్నాయి ప్రీ ప్రైమరీ టీచర్స్, అదేవిధంగా 7 ఆయాస్ ఉండడం అయితే జరిగింది. సో 9ది వచ్చేసి మనకు వచ్చేసి ఇక్కడ ముగులపల్లి. ఓకేనా, ముగులపల్లిలో వచ్చేసి దాదాపు మనకి ఇక్కడ కూడా 6 ప్రీ ప్రైమరీ టీచర్స్ అండ్ 6 ఆయాస్ అయితే ఉండడం జరిగింది. సో మరొకటి 10ది వచ్చేసి మనకి ఇక్కడ రేగుండ. ఓకేనా, రేగుండలో వచ్చేసి మనకు దాదాపు ఇక్కడ కూడా 2 ప్రీ ప్రైమరీ టీచర్స్ అండ్ 2 ఆయాస్ అయితే ఉండడం జరిగింది. సో ఈ విధంగా మనకు వచ్చేసి జయశంకర్ భూపాల్పల్లిలో వచ్చేసి మనకి ఒక వేకెన్సీస్ స్కూల్స్ ఇవి మండల్లో ఉన్నటువంటి స్కూళ్ళలో శాంక్షన్ అయినటువంటి ఇవి పోస్టులు. సో 3 స్కూల్లో శాంక్షన్ అయినాయి కాబట్టి 3 స్కూళ్ళలో 3 ప్రీ ప్రైమరీ టీచర్స్ అండ్ 3 ఆయాస్ ఉంటాయి. ఈ విధంగా ప్రతి స్కూల్ కూడా ఒక ప్రీ ప్రైమరీ టీచర్ అండ్ ప్రీ ప్రైమరీ సంబంధించినటువంటి ఆయా కూడా మనకు ఉండడం అయితే జరుగుతుంది. సో చూసుకోండి, ఇవి వేకెన్సీస్ అనమాట మీ స్కూళ్ళలో. సో వీటికి సంబంధించినటువంటి మనకు ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మనకు దరఖాస్తు చేయాల్సినటువంటి లాస్ట్ డేట్ కూడా మనకి ఇంపార్టెంటే. సో మరి ఏ డేట్ వరకు మనం అప్లికేషన్ చేసుకోవచ్చు అంటే
చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ మనకు చివరి తేదీ ఇంపార్టెంట్ అనమాట మనకి ఇక్కడ. సో ఇది వచ్చేసి మనకు లాస్ట్ డేట్ చూసుకుంటే వచ్చేసి మనకి ఇక్కడ నోటిఫికేషన్ వచ్చినది 16 తారీఖు మనకు 6 నెలల నుంచి అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో 16/6/2026 తేదీన అయితే మనకి యొక్క నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఓకేనా, నోటిఫికేషన్ రిలీజ్ అనమాట. సో లాస్ట్ డేట్ దీనికి అప్లికేషన్ చేయడానికి మనకు లాస్ట్ డేట్ వచ్చేసి 19/6/2026 తేదీలోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. చూసుకోండి, ఎవరైతే యొక్క జయశంకర్ భూపాల్పల్లిలో ఉన్నటువంటి అన్ఎంప్లాయ్ ఉమెన్స్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. 16 తారీఖు స్టార్ట్ అయిపోయింది. సో 19/6/2026 లాస్ట్ డేట్ అనమాట, గుర్తుపెట్టుకోండి. ప్రీ ప్రైమరీ టీచర్స్ అండ్ ఆయాకి సంబంధించినటువంటి లిస్ట్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేసిన. ఆ మండలంలో కానీ ఆ స్కూళ్ళలో మీకు ఏమైనా నియర్ బై ఉంటే వెళ్ళి అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, ఇది రోజు మంచి అప్డేట్. మనకు తెలంగాణలో మరొక జిల్లా నుంచి వచ్చినటువంటి ప్రీ ప్రైమరీ టీచర్స్ అండ్ ఆయాకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. సో ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ మనకు వచ్చేసి 41 మనకు ఈ యొక్క స్కూల్లో అయితే ఉండడం జరిగింది. దాదాపు 41 స్కూళ్ళలో, అంటే దాదాపు ఒక్కొక్క స్కూల్కి 2 అనమాట. ప్రీ ప్రైమరీ టీచర్స్ అండ్ ప్రీ ప్రైమరీ ఆయా ఉంటారు కాబట్టి దాదాపు 82 పోస్టులు. సో గుర్తుపెట్టుకోండి, ఇన్ టైం లోపు అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఓకేనా, దిస్ ఈజ్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో తప్పకుండా లైక్ చేయండి, అదేవిధంగా హైప్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.